గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు మనం చూస్తున్నాం. మాటల తూటాలే పెరుగుతున్నటువంటి పరిస్థితి. భాషకు సంబంధించి, నేతలు ఉపయోగించిన భాషకు సంబంధించి చాలాసార్లు చర్చించుకున్నటువంటి పరిస్థితి. కానీ అది ఇంకా శృతి మించడాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటలు హద్దులు లేకుండా దాటుతున్నాయి. వ్యక్తిగతంగా కూడా వ్యాఖ్యానాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న ఇద్దరు మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు కూడా చూసినటువంటి పరిస్థితి. ఏమనిపిస్తుంది? ఎందుకు ఈ స్థాయిలో నేతలు దిగజారి మరి మాట్లాడుతున్నారు అనుకోవాలి? డెఫినెట్లీ పొలిటికల్లీ మాత్రం ఇద్దరు దిగజారి మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. అసలు వాస్తవానికి ఫ్రస్ట్రేషన్ అటు అధికార పార్టీలో ఇటు ప్రతిపక్షంలో రెండు పార్టీలలో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. వాట్ ఈజ్ ఫ్రస్ట్రేషన్ అన్నప్పుడు సహజంగానే అధికార పక్షం మీద కూడా కొన్ని బాధ్యతలలో వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, మిగతా తెలంగాణకు సంబంధించిన విజన్ విషయంలో కావచ్చు. ఎందుకంటే ఈ మధ్యన బనకచెర్ల అనేది పెద్ద సమస్యగా మారింది తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే పక్క రాష్ట్రం నిర్మాణం చేస్తున్న బనకచెర్ల వల్ల తెలంగాణకు లాభ నష్టాల విషయంలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి కూడా కొంచెం కాస్త ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. రెండోది, ప్రతిపక్షం కూడా అంత ఫ్రస్ట్రేషన్ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది. ఎందుకంటే విత్ ఇన్ ది బీఆర్ఎస్ పార్టీ మనకు తెలుసు, కవిత గారి వల్ల ఆ పార్టీలో ఉన్నటువంటి అదేంటి సంక్షోభం అంటామా ఇంకోమంటామా మొత్తం మీద ఏదో ఒక అంటే బలహీనత బీఆర్ఎస్ పార్టీలో కూడా మన దర్యాప్తులు కావచ్చు, లేదనంటే కుటుంబ విషయమే కావచ్చు, కవిత గారి ఎపిసోడే కావచ్చు, ఇవన్నీ కొన్ని కారణాలు కనపడుతున్నాయి అందులో కూడా. కాబట్టి వాళ్ళు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాయి. అంటే తెలంగాణ రాజకీయాలు ఆరోగ్యకరంగా నడవడం లేదు అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్తాం. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ బీజేపీలో చూసినా కూడా ఆఫ్టర్ ప్రెసిడెంట్ సెలక్షన్ దాని తర్వాత అందులో కూడా మనకు రకరకాల అసమ్మతులు గ్రూపులు ఆ పార్టీలో కూడా కనపడుతుంది. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు, ఎక్కువగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని చూసుకున్నా కూడా దాదాపుగా రెండు పార్టీలు ఉన్నటువంటి ఎక్కువ అలా లేదంటే కీలకమైన నేతలు ఎవరు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఇటు కేటీఆర్ గారు, వీరిద్దరి మధ్య ఈ తరహా వ్యాఖ్యానాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అంత పర్సనల్ గా వెళ్ళిపోయారు అనుకోవాలా ఇద్దరు రాజకీయాలు దాటి? చాలా కాలం అయింది కదండి. ఇప్పుడు పర్సనల్ గా వెళ్ళిపోయి మాట్లాడుకోవడం అనేది నిన్ననే జరిగిందని నేను అనుకోను. చాలా కాలం అయింది. కాకపోతే అది ఇంకా పీక్ స్థాయికి వెళ్ళిపోయినట్టే మనం నిన్నటి సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మహబూబ్ నగర్ టూర్ లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినవి చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఇదొకటి ఇప్పుడు కేటీఆర్ గురించి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆఫ్టర్ కేసీఆర్ తర్వాత అతనే నాయకుడు అనేది అన్అఫీషియల్ గా అనధికారికంగా అందరికి తెలిసిన విషయం. కాబట్టి అతన్ని టార్గెట్ చేయడం అధికార పక్షం ఉద్దేశమా తెలియదు. అట్లనే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 1.5 years నుంచి అతని ప్రభుత్వం నడుస్తుంది. మంచి చెడు లేదో అది అందరికి తెలిసిన విషయమే. ఆయనను టార్గెట్ చేయడం కేటీఆర్ బాధ్యతగా మారింది. ఇద్దరు 1-to-1 అనేది వీళ్ళిద్దరు క్రియేట్ చేసుకుంటున్న పరిస్థితి రాజకీయాల్లో కనపడుతుంది. అంటే వాళ్ళ ప్రాధాన్యత ఏంది? రేపు వాస్తవానికి కేసీఆర్ గారు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, బయటకు వస్తున్న పరిస్థితి లేదు, రాజకీయంగా పాల్గొంటున్నది చెప్తున్నది లేదు, పార్టీకి ఒక దిశా నిర్దేశం చేస్తున్నది కూడా లేదు. అట్లనే కవిత గారి ఎపిసోడ్ నడుస్తున్నది. ఇవన్నీ సమస్యలు చూసినప్పుడు కేటీఆర్ ను సహజంగానే ముఖ్యమంత్రి గారు కూడా టార్గెట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే హూ ఇస్ కాంటెండర్ ఫర్ మీ, అంటే నాకు పోటీదారు ఎవరు తెలంగాణ రాజకీయాల్లో అంటే కేటీఆర్ అనే సెన్స్ లో మాట్లాడుతుండా ఏంది ముఖ్యమంత్రి? నాకు కూడా అర్థం కాలే. ఎందుకంటే టీఆర్ఎస్ లో కూడా కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ఇతరత్ర ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం మనకు ఆయన బయటకు మాట్లాడకపోయినా తెలిసిన విషయమే. పర్టికులర్లీ కేటీఆర్ నే ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్నాడు, నో డౌట్. అట్లాగే కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? ప్రభుత్వం ఉంది కదా, రకరకాల విషయాలు ఉన్నాయి. పర్సనల్ గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడంలో కూడా ఇతని ఇంటెన్షన్ ఏంది? కేటీఆర్ గారిది అదే ఇంటెన్షన్ ఉంటుంది. ఫెయిలియర్ అనేది, ప్రభుత్వం ఫెయిలియర్ అనేది ప్రజెంట్ చేయడం కేటీఆర్ గారి యొక్క ఉద్దేశమై ఉంటది మనకు తెలిసి. ఆ లైన్ లో అతను మాట్లాడుతుంది. అయితే శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ సినారియో మీద రెస్పాండ్ అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లేమో మా ముఖ్యమంత్రి కేటీఆర్ అసలు పట్టించుకోరు, నేరుగా ఆయన ఏం మాట్లాడినా కూడా కేసీఆర్ తోనే మాట్లాడుతున్నారు, కేసీఆర్ తోనే చర్చిస్తానని చెప్తున్నారు, కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ మధ్యలో కేటీఆర్ లాంటి చిన్నపిల్లల్ని పంపుతున్నారు
మాట్లాడడానికంటూ ఇటు కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటుంటే అటు మా పార్టీ అధినేతను గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా నేను ఎంటర్ అవుతా అంటున్నారు కేటీఆర్. ఇదే రకంగా చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాస్తవమే, ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉంది, కాంగ్రెస్ నాయకులు చెప్తున్న దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కేసీఆర్ గారే. సరే, వారికి ఆరోగ్యం సహకరించినా, ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా రావాల్సింది, కానీ రావడం లేనప్పుడు హూ ఇస్ సెకండ్ లీడర్ బీఆర్ఎస్ లో అన్నప్పుడు కేటీఆర్ కనపడతాడు కదండి ఎవరికైనా కానీ. ఎందుకంటే అతను బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ తర్వాత ఎవరుంటే వారి మీద మాట్లాడడం ముఖ్యమంత్రి కూడా ఒక సహజమైన పరిణామం. ఇప్పుడు కేసీఆర్ గారు నిజంగానే అసెంబ్లీకి రావడం లేదు, పొలిటికల్లీ బయటకు వచ్చి మాట్లాడడం లేదు, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడడం లేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ విపరీతమైన ఆరోపణలు చేస్తున్నది, అనేక దర్యాప్తులు చేస్తున్నది. వానికి రెస్పాన్సివ్ గా, జవాబుదారీగా కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నది లేదు. దానికి ఏదో ఒకటి ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు దర్యాప్తులు ఏం జరుగుతున్నాయని పక్కకు పెడితే ఈ ప్రభుత్వం దర్యాప్తుల విషయంలో మా పట్ల ఏం చేస్తున్నది ఆయన కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ప్రతిదానికి కేటీఆర్ఏ రెస్పాండ్ అయ్యి చెప్తున్నారు తప్ప కేసీఆర్ గారు బయటకు వచ్చి చెప్తున్న విషయం లేదు కదా. కాబట్టి సహజంగానే కేటీఆర్ ను ముఖ్యమంత్రి టార్గెట్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ గారి బాధ్యత ఉంది, వాస్తవంగా అసెంబ్లీకి రావాలి. ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చేసిన ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఎందు అది క్లియర్ గా పబ్లిక్ ఫేస్ లో అసెంబ్లీలో మాట్లాడితే కేసీఆర్ గారు బాగుంటది. అసలు ఏంది నీళ్ళకి నీళ్లు, పాలకు కావాలండి. ఏంది కాళేశ్వరం మీద దర్యాప్తు జరుగుతున్నది, పవర్ ప్లాంట్ల మీద జరిగింది, విద్యుత్ కొనుగోళ్ల మీద జరిగింది, ఇతర సంక్షేమ పథకాల మీద దర్యాప్తులు జరిగినాయి. మరి రేవంత్ ప్రభుత్వం కూడా ఒక్కటి కూడా బయట పెడుతున్న పరిస్థితి లేదు. వాస్తవం దర్యాప్తులు జరిగినాయి, అట్నే వివిధ డిపార్ట్మెంట్లలో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు జరిగినాయి. అదేంది గొర్రెలు కావచ్చు, ఇంకేదో పథకం కావచ్చు, చేపల పథకమే కావచ్చు, అవన్నీ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు తప్ప. ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈయనకు డ్రగ్స్ అలవాటు ఉంది అనే తరహాలో తరచుగా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. విపక్షంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారంటే ఓకే, కానీ అధికార పక్షంలోకి వచ్చారు కదా, హోంశాఖ కూడా ఆయన దగ్గరే ఉంది, ఆయనే ముఖ్యమంత్రి. ఇంకా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఇప్పుడు డ్రగ్స్ విషయం ఇద్దరు రాజకీయ నాయకులు, ఒకరు ముఖ్యమంత్రి, ఒక ఆయన ప్రతిపక్ష నాయకుని కొడుకు, వాళ్ళిద్దరు డ్రగ్స్ విషయం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటే అదేంది పర్సనల్ అసాసినేషన్ అంటారు చూడండి, అలా ఆ రకంగా జరుగుతుంది. అది మంచిది కాదు అసలు. ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. డ్రగ్స్ విషయం ఎందుకండి, ఎవరు తాగుతున్నారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదు, కేటీఆర్ గారు తీసుకుంటున్నారా, ముఖ్యమంత్రి తీసుకుంటున్నారా అనేది చర్చ కాదు కదా ఇవాళ తెలంగాణ ప్రజలకు కావాల్సింది. అంటే అనవసరంగా ప్రజా సమస్యల్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అదే చేస్తున్నారు. వాస్తవంగా డ్రగ్స్ విషయం ఆయనకి ఎందుకండి, ఆ విషయం మాట్లాడాల్సినవి 100 సమస్యలు నీకు తెలంగాణ ప్రజలే ఉన్నప్పుడు అవన్నీ పెట్టి పర్సనల్ గా వ్యక్తిగత మానహాన చేసుకోవడం, మీరు డ్రగ్స్ తీసుకున్నారని, మీరు డ్రగ్స్ బాబు అని, మీరు క్లబ్కి వెళ్తారని, మీరు పబ్కి వెళ్తారని, ఇవన్నీ తెలంగాణ ప్రజలకు కావాల్సినవి. రేవంత్ రెడ్డి గారి ట్రాప్ లో బీఆర్ఎస్ కంప్లీట్ గా పడుతుంది అనుకోవాలి ఈ వ్యవహారంలో. బీఆర్ఎస్ పడుతుంది పడతలేదనే కంటే బీఆర్ఎస్ చాలా మేరకు డిఫెన్స్ లో ఉంది, మనకు కనపడుతుంది. అలాగే సేమ్ టైం అధికార పార్టీ కూడా ఆర్థిక ఇబ్బందులతోటి సతమతం అవుతూ అది కూడా కొంత డిఫెన్స్లనే ఉంది. రెండు ఉన్నాయి, ప్రతిపక్షం డిఫెన్స్లనే ఉంది, అధికార పక్షం డిఫెన్స్లనే ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం సహజంగా మారిపోతున్నది. ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ ఇష్యూస్ ను మీరు టేకప్ చేసి ఎక్కడ చెప్తున్నారండి? ఉదాహరణకు కేటీఆర్ గారే చూడండి, నిజంగానే దర్యాప్తులు ఎందుకు మీరు బయట పెడతలేరని సహజంగానే అతను అడిగిండు. మరి రేవంత్ రెడ్డి కూడా దాన్ని సవాల్గా తీసుకోవాలి. వ్యక్తిగత విమర్శలు పక్కకు పెట్టండి. ఇప్పుడు పవర్ పర్చేజ్ మీద, పవర్ మీద దర్యాప్తు జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాని రిపోర్ట్ ఉంది, బయట పెట్టాలండి. ఏదైతే నీళ్ళకి నీళ్లు పాలకు పాలు చేయాలి. ఎన్ని రోజులు దాగుడు మూతలు అంటే ఓన్లీ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కే వాడుకుంటారా ఎవరైనా? అది గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా, పోయిన ప్రభుత్వం ఏమో సొక్కమైంది కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అంతకు ముందున్న ప్రభుత్వం మీద దర్యాప్తులు చేసి వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దర్యాప్తులు చేసి ఎందుకు బయట పెట్టకూడదండి? జరిగిన దర్యాప్తులన్నీ బయట పెట్టాలి కదా. అవి పెడితే ఏంటంటే ప్రజలకు విషయాలు తెలిసిపోతాయి, ఉందా లేదా, కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందా లేదా తెలిసిపోవాలి కదా. దాగుడు మూతలు కాదు. రాజకీయాల కోసం ఓన్లీ పొలిటికల్ గెయిన్ మాత్రమే మాకు అవసరం, వాళ్ళు చేసిన అవినీతి మేము బయట పెట్టాల్సిన అవసరం లేదని అనుకుంటే తెలంగాణ రాష్ట్రం పూర్తిగా భ్రష్టు బయటపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్ గా రాష్ట్రం దివాలా తీసిందనేది ముఖ్యమంత్రి గారే అనేక సభల్లో చెప్తున్న విషయం.
మరి అటువంటిప్పుడు ఇంత అవినీతి జరిగిందనే ఆరోపణలు గత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు వాటిని బయట పెట్టి రికవరీ చేయొచ్చు కదండి. ఆ పని నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా లేదు అనే అనుమానాలు మాత్రం ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిపోయింది. వాటి మీద రేవంత్ ప్రభుత్వం చాలా స్పష్టంగా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే బ్లేమ్ అయ్యేది ప్రభుత్వం ఉంటుంది. రెండోది, ప్రతిపక్షం కూడా నిన్న కేటీఆర్ గారు ఖమ్మంలో మాట్లాడిన విషయాలు చాలా మంచి పరిణామం కాదండి. ఎందుకంటే అదొక్కటే కాదండి, ఇంకా చాలా విషయాలు మాట్లాడండి నిన్న కేటీఆర్ గారు. ఇక్కడ ఏంటంటే ప్రజలు బిర్యానీకి ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, జనం అన్నం పోగొట్టుకున్నారు అని అంటూ. అంటే అది ప్రజల్ని అవమానించడం. ప్రజా తీర్పును ఏ పార్టీ కూడా క్వశ్చన్ చేయలేదు, కానీ ఈయన క్వశ్చన్ చేస్తుంది. మొదటి నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయినప్పటి ఈ అంశమే కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, అసలు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆయనకి అసలు ముఖ్యమంత్రిగా కూడా గుర్తించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనబడినటువంటి పరిస్థితి. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రారు అంటే కేసీఆర్ స్థాయి కాదు అంటూ మాట్లాడడం, అంటే వ్యక్తుల స్థాయి వేరు, ఆ పదవికి గౌరవం ఇవ్వాలి కదా, కనీసం ఆ పదవికి కూడా గౌరవం ఇవ్వట్లేదు అనేటటువంటి వ్యాఖ్యానం వినిపిస్తుంది. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు కూడా పదవికి తగ్గ వ్యాఖ్యలు చేయట్లేదు అనేటటువంటి కామెంట్స్ ఉన్నాయనుకోండి. కాకపోతే ఖచ్చితంగా కూడా ఇటు విపక్షంగా లేదంటే ఒక రాజకీయ పార్టీగా ముఖ్యమంత్రి కుర్చీకి ఆ పదవికి గౌరవం ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు 100% అది కరెక్ట్. అది ఇక్కడ ఏంటంటే వాళ్ళ అహంభావం అనేది తగ్గలేదండి బీఆర్ఎస్ యజమానులది. బీఆర్ఎస్ అంటే అందరి నాయకులు కాదు, కానీ బీఆర్ఎస్ యజమానులు అంటే అందరికి తెలిసిన విషయం కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత అంటే ఫ్యామిలీ మెంబర్స్ గా బీఆర్ఎస్ యజమానులుగా ప్రజలకు గుర్తింపు వచ్చింది. సరే, వాళ్ళు మాట్లాడే దాంట్లో హుందాతనం ఉండాలి కానీ అహంభావం ఉండకూడదు. ప్రతి దాంట్లో వాళ్ళకు ప్రజల్ని కించపరిచే సందర్భాలు, చాలా కించపరుస్తున్న సందర్భాలు గతంలో కేసీఆర్ బహిరంగ సభల్లో మాట్లాడిందైనా, కేటీఆర్ పదే పదే మాట్లాడుతుందైనా కానీ ప్రజల్ని అవమానించే అలవాటైపోయింది వీళ్ళకి. ఏమో నాకు అర్థం కాదు. ప్రజా తీర్పును ఎవడండి ఈ దేశంలో క్వశ్చన్ చేసేది? ప్రజా తీర్పును అవమానించే హక్కు ఎవరికైనా, ఏ రాజకీయ పార్టీకైనా, ఏ నాయకుడికైనా ఉంటుందా? ఇదేం పద్ధతి? ఆ బిర్యానీకి ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, అన్నం బొట్టగొట్టుకున్నారు. ఇదేం పద్ధతి అండి మీరు మాట్లాడేది? అది ప్రజల ఇష్టం, ప్రజాభిష్టం. హు ఆర్ యూ క్వశ్చనింగ్? అంటే నువ్వు ప్రజా తీర్పును నువ్వు ప్రశ్నించే స్థాయిలో మీరు మాట్లాడుతున్నట్టే మీ అహంభావం, అహంకారం తగ్గలేదనే కదా. అది ఏం పద్ధతి? అది అట్లా మాట్లాడకూడదు. నువ్వు రాజకీయంగా అవతల పార్టీ యువతల పార్టీ ఎన్ని మాట్లాడుకున్నా అది వేరు విషయం, కానీ ప్రజల్ని అవమానించే రకంగా ఎప్పుడు మాట్లాడినా కానీ ఆ పార్టీ ఎప్పటికీ ప్రజల్లో ఎదగలేదు, ఎదగదు కూడా. ఆ విషయాన్ని కేటీఆర్ కూడా గుర్తుంచుకోవాలి. ఇది ఫస్ట్ టైం కాదండి, చాలా సందర్భాల్లో మాట్లాడు. గతంలో కేసీఆర్ గారు కూడా బహిరంగ సభలో చెప్పారు. అది ప్రజల తీర్పును మీరు ఎప్పుడు పట్టకూడదు. కాకపోతే మీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఏం చేసిందో మేము రివ్యూ చేసుకుంటాం. పొరపాట్లు జరిగి ఉండొచ్చు, జరిగితే వాటిని సవరించుకుంటామని సంజాయించుకునే స్థాయిలో ఉండాలి ఒక రాజకీయ పార్టీ. కానీ ప్రజల్నే ప్రశ్నించడం, ప్రజల్నే అవమానించడం, ప్రజల్నే గద్దించడం ఇప్పటికీ ఆ పద్ధతి మంచిది కాదండి. మార్చుకోవాలి బీఆర్ఎస్ నాయకులు ఎవరున్నా కూడా. పూర్తిగా ప్రజా సమస్య నుంచి బీఆర్ఎస్ కొంత పక్క కొరుగుతుంది. ఈ అంశాల్లోనే ముఖ్యంగా ఈ టార్గెట్ రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం కావచ్చు, కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడం కావచ్చు, వీటిలోనే మునిగిపోయింది. మరోవైపు కవిత మాత్రం ప్రజా సమస్యల మీద కొంత ముందున్నారు, బీఆర్ఎస్ వెనకబడింది. బీఆర్ఎస్ వెనకబడింది అనే కంటే కూడా కేటీఆర్ వెనకబడ్డారు, కేవలం విమర్శలకే ఆయన కనిపిస్తున్నారు తప్పితే ప్రజా సమస్యల్లో కవితే ముందున్నారనేటటువంటి విశ్లేషణలు ఉన్నాయి. నిజమా? ఎట్లీ ఇప్పుడు విత్ ఇన్ ది బీఆర్ఎస్ పార్టీలో, విత్ ఇన్ ది ఫ్యామిలీలో ఉన్న గొడవ అది. సహజంగానే మిగతా విషయాలను, బీసీ రిజర్వేషన్లు ముఖ్యంగా అటువంటి విషయాలను ఆమె మాట్లాడుతూ ఉంది కవిత గారు. అది ఒక రకంగా బీఆర్ఎస్ ను డామినేట్ చేస్తూ బీఆర్ఎస్ కు పోటీగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అదే విషయాలు ప్రజా సమస్యలే కావచ్చు, కానీ ఆమె రాజకీయ వ్యక్తిగత ఎజెండాల్లో మాత్రమే మాట్లాడుతుందనే ఫీలింగ్ ప్రజలు. ఇప్పుడు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల గురించి, ఆ ఆర్డినెన్స్ గురించి మొన్న మాట్లాడింది కదా కవిత గారు. ఆర్డినెన్స్ తేవడం మంచిది అని అన్నారు. ఆర్డినెన్స్ ఎట్లా తెస్తావు, అది నిలబడుతుందా అనేది బీఆర్ఎస్ నాయకులు అంటున్నటువంటి పరిస్థితి. అంటే బీఆర్ఎస్ అభిప్రాయానికి డిఫరెంట్ ఒపీనియన్ తోటి ఆమె పొలిటికల్ గా కామెంట్ చేస్తున్న విషయాలు చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే విత్ ఇన్ ది బీఆర్ఎస్ లో లీడర్షిప్ పోరాటం అనుకుందామా, లేకపోతే వారసుల అదేంది సంపద పంపకాలు అనుకుందామా, ఏదో ఒక బలమైన కారణం బీఆర్ఎస్ లో కనపడుతుంది. కాబట్టి కవిత గారు ఆ రకంగా రాజకీయంగా యూటర్న్ తీసుకొని మాట్లాడుతుంటారు అనేది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం అండి. మీకు నాకు కాకుండా ఇన్ జనరల్ గా ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కాబట్టి దాని మీద క్లారిటీ ఎవరు ఇవ్వాలి?
నిజంగానే కవిత గారు ఇన్ని మాట్లాడుతున్నారు, ఆర్డినెన్స్ కరెక్టే అని మాట్లాడినప్పుడు కేటీఆర్ గారు దాని మీద ఏమి రెస్పాండ్ కాలేదు. బీఆర్ఎస్ ఒపీనియన్ ఏంది, నిజంగానే ఆర్డినెన్స్ తప్పని చెప్తుందా, ఇది ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడుతుందా, కవిత ఎందుకు మాట్లాడింది? ఇప్పుడు ఆమె ఇప్పటికి కూడా ఒకటండి, ఇక్కడ శాసన మండలిలో ఆమె ఇప్పటికీ బీఆర్ఎస్ శాసన సభ్యురాలు, అంటే ఎమ్మెల్సీ కవిత గారు. ఏది శాసన మండలిలో ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆమె పార్టీలో ఉన్నట్టే లెక్క. నిజంగానే ఆమె అంత సీరియస్ గా రివోల్ట్ అవుతుంది పార్టీ మీద, కేసీఆర్ మీద అనుకున్నప్పుడు ఆమెను ఎందుకు మరి పార్టీలో ఉంచుతున్నారా, బహిష్కరిస్తున్నారా? అదొకటి విచిత్రంగా మనకు కనపడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు గతంలో ఎవ్వరు ఏమాత్రం ఒక అక్షరం ముక్క దాటి పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడినా వాళ్ళని ఇమ్మీడియట్ గా విత్ ఇన్ ది మినిట్స్ లో వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపించిన పరిస్థితులు చాలా ఉన్నాయి. మనకు తెలిసిన విషయం అది. అటువంటిది మరి కవిత విషయంలో ఎందుకు అంత యాక్షన్ కు బీఆర్ఎస్ పోవడం లేదు? అదేదో మా ఫ్యామిలీ గొడవ, మేమే చూసుకుంటామని అనుకుంటే ఎట్లా అండి? ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ, తెలంగాణ 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ, రికగ్నైజ్డ్ పార్టీ. ఆ పార్టీ ఒక వ్యక్తి మాట్లాడితే తప్పు లేదు కానీ ఇంకో వ్యక్తి మాట్లాడితే తప్పు అనే విధంగా ఆ పార్టీ వ్యవహారం ప్రజలు కూడా గమనిస్తున్నారు కదండి. నిజంగానే మరి కవిత చెప్తున్న విషయాలే నిజమైతే ఆమెను సమర్థించండి, లేదు డిఫర్ అవుతున్నప్పుడు, పార్టీతో ఆమె డిఫర్ అవుతున్నప్పుడు ఆమెను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కాని విషయమే. నిజానికి ఆమె ఇప్పుడు ఎమ్మెల్సీ కదా, ఆమెను ఎందుకు రాజకీయంగా కొనసాగిస్తున్నట్టు? పార్టీ యాక్షన్ తీసుకుంటలేదు అంటే ఇది మా ఫ్యామిలీ గొడవ, మాకు మాత్రమే సంబంధించిందని అంటే పార్టీ మాత్రం మీకు మాత్రమే సంబంధించింది కాదు కదా. అదే ప్రజాప్రాతినిధ్య చట్టంలో చూస్తే ఒక రాజకీయ పార్టీ అనేది దానికి ఉండే రైట్స్ వేరు, మీ ఫ్యామిలీ అనుకునే విషయాల్లో ఆ రైట్స్ వేరు. కానీ ఇక్కడ ఇవాళ ఏం జరుగుతుంది బీఆర్ఎస్ లో? ఇప్పుడు అందుకనే రాజకీయంగా బీఆర్ఎస్ డే బై డే డిమోరలైజ్ అయింది. ఎందుకంటే ఆమె మాట్లాడుతున్నది వేరుంటున్నది, పార్టీ కామ్గా ఉంటుంది, ఆ పార్టీ మాట్లాడిన దాని మీద ఈమె డిఫర్ అవుతుంది. ఇవన్నీ పరిస్థితులు మనకు రాజకీయంగా కనపడుతున్నాయి కాబట్టి మోరాలిటీ అనేది బీఆర్ఎస్ కి డెఫినెట్లీ డ్యామేజ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, మనతో పాటు శ్రీనివాసరెడ్డి గారు, ఇదే అంశం ఎక్కువ డిస్కషన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎల్లి అక్కడ మొత్తం దాసోహం అయిపోయారు అని బనకచెల్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు మొత్తం గోదావరి జలాలు అందజేస్తున్నారని ఇటుపక్క కేటీఆర్ విమర్శిస్తుంటే, లేదు లోకేష్ తో మీరే రహస్యంగా భేటీ అయ్యారు, మీరే వారికి లోపాయకారంగా ఉన్నారు అని చెప్పేసి తండ్రి కొడుకులు ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రులు ఇద్దరిని కూడా ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో పదే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది అనుకోవాలి? అసలు మినిట్స్ లో లేదు, బనకచెల్ల మీద మేము డిస్కస్ చేయలేదు అంటున్నారు ఇటు తెలంగాణకు చెందినటువంటి నేతలు, ముఖ్యమంత్రి. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాత్రం లేదు డిస్కషన్ కు వచ్చింది, అన్నిట్లో అది కూడా ఉందంటూ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఏం జరిగి ఉండొచ్చు అసలు? ఒకటండి, మనం తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి చూస్తే అది కేసీఆర్ ప్రభుత్వమా రేవంత్ రెడ్డి ప్రభుత్వమా అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి నీళ్ల విషయంలోనైనా ఏ విషయంలోనైనా రెండు ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వం విఫలమైంది, అలా డౌట్ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందనే అనుమానాలు మాత్రం ప్రజల్లో ఉన్నాయండి. మనం దేనికి దానికి మాట్లాడాలి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి. ఎందుకంటే ఎప్పుడు మన మీద ఆంధ్ర లాబీల ఆధిపత్యమే తెలంగాణ ప్రభుత్వాల మీద నడుస్తూ వస్తుంది. గతంలో కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిది కూడా అట్లనే నడుస్తుందా అనేది కొద్దిగా కాస్త ఆగి చూడాల్సిందే. ఎందుకు వస్తుంది ఈ సమస్య అని అంటే, గతంలో కూడా చూసినాం కేసీఆర్ గారి హయాంలో కూడా ఆయన ఏం పెద్దగా పట్టించుకోలేదు. అధికారం ఒక ముఖ్యమంత్రి, ఇప్పుడు వాస్తవంగా తెలంగాణ వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి కుర్చీ మాత్రమే అదనంగా వచ్చింది, మనకి ఇంకేం రాలేదనే ఫీలింగే ఉంది ఇప్పటికి. అది నువ్వు నీళ్ల విషయంలోనూ, ఉద్యోగాల విషయంలోనూ, నిధుల విషయంలోనూ ఏం డిఫరెన్స్ లేదనండి. అందుకనే ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి తోటి ఫ్రెండ్లీగా కేసీఆర్ గారు పొలిటికల్ కూడా పోయిండ్రు, అది మనకు తెలుసు. ప్రగతి భవన్ లో మీటింగ్లు కూడా జరిగినాయి, నదుల అనుసంధానం చేద్దామనేటువంటి చర్చ కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యన జరిగింది. అదే నేపథ్యంలో రెండో టర్మ్ చూసేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు అదే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కంప్లీట్ చేసుకున్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఏం మాట్లాడలే, కళ్ళు మూసుకొని కూర్చుందండి. వాస్తవం చెప్పాలి, రాజకీయాలు కాదు ఇక్కడ మాకు మాట్లాడాలి. కళ్ళు మూసుకొని కూర్చుంది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు ఎట్లా తయారైందండి రాయలసీమ ఎత్తిపోతల పథకం? ఎవరి హయాంలో తయారైంది, ఎట్లా తయారైంది? కళ్ళు మూసుకుందా? తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప నాయకుడిగా కేసీఆర్ పేరు ఉంది. అటువంటి ఆయన ముఖ్యమంత్రి అయిన హయాంలో, అతని హయాంలోనే అట్లా రాయలసీమ ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావడం జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కు
సన్నిహిత సంబంధాలు అదంతా మనకు తెలుసు. ఇవాళ ఏం జరుగుతుందండి? ఇవాళ బనకచర్లు వస్తున్నాయి. ఎందుకు వస్తుందనండి? పొలిటికల్ లూజ్నెస్ గత కేసీఆర్ ప్రభుత్వాందైనా ఈ ప్రభుత్వాందైనా అని చెప్పు. అల్టిమేట్ గా నష్టపోతున్నది తెలంగాణ, పాలమూరు జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా. దక్షిణ తెలంగాణ విపరీతంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి కృష్ణా నీళ్ళ వల్ల. కృష్ణా నీళ్లలోనే మనకు అన్యాయం జరుగుతున్నది. కృష్ణా మీద కనీసం 4 పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చదివి వినిపించారు. చంద్రబాబుకు అదేంటి అలర్ట్ చేశారు. ఏంది మా ఈ 4 ప్రాజెక్టుని మమ్మల్ని బతుకని, లేకపోతే మేము ఎట్లా పోరాటం చేయాలనో అది ఒక పొలిటికల్ సెన్స్ లో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడి, కానీ అంతే సీరియస్ యాక్షన్ ఉండాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వం మీద కూడా ఉంది. ఇప్పుడు ఏం జరగండి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఇంకా దిండి, భీమా, ఇవన్నీ పెండింగ్ అనండి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నంత వరకల్లా 70-80% కంప్లీట్ అయిన పెండింగ్ ప్రాజెక్టులు అవి. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఆ 4 పెండింగ్ ప్రాజెక్టులు టేల్ ఎండ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే ఇవాళ నీకు ఈ గొడవ ఉండేది కదా. అంటే నీకు నీటి వాడకం అనేది మనకు అలాట్ అయిన 299 అయినా కానీ దాన్ని వాడుకోగలిగే వాళ్ళం కదా. అది కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యమే. ఉల్టా అది మళ్ళీ ఇంకోటి సంగమేశ్వరం ప్రాజెక్టు, దాన్నే రాయలసీమ ప్రాజెక్ట్ అండి, లిఫ్ట్ ఇరిగేషన్ అంటారు. జగన్మోహన్ రెడ్డికి ఎక్కిపోయింది. ఇవాళ చంద్రబాబు బనక జిల్లా తీసుకొస్తున్నాడు. అంటే మనం అంత అలుసుగా మారిపోయిందా తెలంగాణ ప్రభుత్వాలంటే? ఇది చాలా విపరీతమైన ఘోర తప్పితం జరిగింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో. అదేమైంది? ముంగటి నాగలు ఎట్లా పోతుందో వెనక నాగలు కూడా గట్టినే పోతుందండి. ఆయన ముంగటి నాగలు చక్కగా నడుపుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కదా, కాదు కదా. అది ఘోర తప్పిదం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారండి ప్రజలు? ఇటువంటి తప్పిదాలు, ఇటువంటి వైఫల్యాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి కాబట్టి అల్టిమేట్ గా అనేక కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ప్రజలు ఏం ఆశిస్తున్నారు ఈ ప్రభుత్వం నుంచి? ఆ నీళ్ల విషయంలోనా, నిధుల విషయంలోనా, ఉద్యోగాల విషయంలోనా, ఏదైనా కానీ అంతే అవేర్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బహిరంగ సభల్లో స్పీచ్లు ఇస్తే న్యాయం జరిగే కాలం కాదండి. పొలిటికల్ సీరియస్నెస్ అనేది చాలా అవసరం. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ నీళ్ల విషయంలో వైఫల్యం చెందింది, నష్టం జరిగింది మనకు. అంతెందుకంటే కేసీఆర్ గారే చెప్పొచ్చు, అది పదే పదే ముఖ్యమంత్రి చెప్తున్నారు. మనకు కూడా తెలుసు, మనకు కూడా తెలుసు. వారు ఏమన్నది ఏంటి, నేనే రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు భోజనం చేసి వచ్చి రాయలసీమని రతనాల సీమ చేస్తా అని కేసీఆర్ గారు అన్నది 100% నిజం. అదొక అలుసుగా మారింది. ఇవాళ చంద్రబాబు కూడా 2000 టీఎంసీలు వరద జలాలు ఉన్నాయి, మేము వాడుకుంటాం, బనకచెర్ల కట్టుకుంటాం అని అంటే ఇది కూడా ఎవరు చెప్పినండి? ఆ కాలంలో కేసీఆర్ గారే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తోటి మీట్ అయినప్పుడు ఈ 2000 టీఎంసీల వరద జలాలు, మిగులు జలాలు సముద్రంలో కలిసినాయి, మీరు వాడుకోండి. సర్టిఫికెట్ ఇచ్చింది కూడా కేసీఆర్. ఇవన్నీ మన నిజాలను మనం ఒప్పుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా నేను చెప్తున్నా చాలా జాగ్రత్తగా పనిచేయాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా ఒక ఆరోపణ ఉంది, ఈయన చంద్రబాబు శిష్యుడు అనేది కామెంట్ ప్రజల్లో కూడా ఉన్నది. ఏ విధంగా తెలంగాణకు న్యాయం చేస్తాడు, ఆ 3 జిల్లాలు దక్షిణ తెలంగాణకు ఏ విధంగా న్యాయం చేస్తాడని. ఎందుకంటే స్వయాన రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఒక ముఖ్యమంత్రి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇదంతా వ్యక్తిగత విమర్శల మధ్యన రాజకీయాలు నడపడం తెలంగాణకు మంచిది కాదండి. గత ప్రభుత్వం నో డౌట్ చాలా విధ్వంసం జరిగిపోయింది తెలంగాణ, అనుమానం లేదు. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యతలో రేవంత్ ప్రభుత్వం ఉండాలి. మిగతా విషయాలన్నీ నిజంగానే అయిపోయాలి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మనందరికి తెలుసు. ప్రజలు కూడా కన్వీన్ అవుతున్నారు కానీ మరి ప్రభుత్వం కూడా అంతే జాగ్రత్తగా తెలంగాణ రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఫైనాన్షియల్లీ. అలాగే మిగతా విషయాల్లో కూడా మేజర్ గా తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వం నుంచి ఆశిస్తుంది ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఆ అష్యూరెన్స్ మాత్రం ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం ఆ అష్యూరెన్స్ ఇస్తూ ముందుకు పోవాలి. అష్యూరెన్స్ ఇవ్వాలి. తెలంగాణ కష్టాల్లో వచ్చిన తెలంగాణ, 1200 మంది అమరవీరులైనటువంటి వచ్చినటువంటి తెలంగాణ ఇది. అయితే ఈ విషయంలో కొంత ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్న విషయాలు చాలా వరకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ వరకు ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే. దాన్ని ఎట్లా సెటిల్ చేస్తారనే దాని మీద కొంత డిపెండ్ అయింది. రెండోది ప్రజలు కూడా కన్వీన్ అవుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లతోటి ఆర్థికంగా రాష్ట్రం దివాలా తీసిన మాట వాస్తవమే అనేది ప్రజల్లో కూడా కొంత అవగాహన ఉంది. వాళ్ళు కన్వీన్ అవుతున్నారు. ఎలాగూ ప్రజలు కన్వీన్ అవుతున్నారు కదా అని కూడా నిర్లక్ష్యం చేయకూడదు ఈ ప్రభుత్వం.
ఎట్లా దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులే ఉన్నాయండి. ఇమ్మీడియట్ గా నన్ను అడిగితే ఆ 4 పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే కృష్ణా మీద ఉన్నాయో తెలంగాణకు సంబంధించి యుద్ధ ప్రాతిపదిక మీద అన్నయ్య చేస్తామని ప్రామిస్ చేసాం, మొదలు పెడుతున్నాము. పెట్టండి మంచిదే. Right. వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేస్తేనే మన వాటర్ మనకు అలాట్ అయ్యి మనం వాడుకోగలుగుతున్నప్పుడే మిగతా ఇప్పుడు 500 చేంజ్ రావాలి మనకి టీఎంసీల వాటర్. నేను కూడా తాండూరు వాసినే, ఉమ్మడి జిల్లా రంగారెడ్డి Right, జిల్లా right. వాసినే. మేము కూడా నష్టపోయాము. దానికి సంబంధించి దాన్ని కూడా మనం క్వశ్చన్ చేయగలుగుతాం. ఇవాళ బనకచెల్ల కలుగుతుంటారు కానీ మనకు 299 టీఎంసీలు అలాట్ అయితే మనం వాడుకుంటలేము. 150 కూడా సరిగ్గా వాడని పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకనే నేను చెప్తున్నా, పెండింగ్ ప్రాజెక్టులు ఇమీడియట్ గా కంప్లీట్ చేయాలి. చేసి మన వాటాను వాడుకొని మిగతా వాట కోసం పోరాడాలి. అసలు మనం ఇచ్చిన నీళ్ళనే వాడలేకపోతున్నాం. బనకచెర్ల గురించి గట్టిగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అయ్యాలా? అదే ప్రెషర్ ఏపీ మీద ఎందుకు ఉండలేకపోతుంది అంటే కృష్ణా మీదనే మనకు అన్యాయం జరగబోతున్నది. కృష్ణా నీళ్లలోనే ఏపీ ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం మొదటి నుంచి చేస్తుంది. Right. ఇప్పటికీ చేసుకోవట్లేదు. కాబట్టి ఎంత స్ట్రిక్ట్ గా పొలిటికల్ గా ఉండాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే కృష్ణా నీళ్లను మనం న్యాయంగా పొందాల్సిన వాటాను మనం పొందగలుగుతాం. మన పని నిష్పెట్టి అతను దోసుకపోతున్నాను అంటే మనం వాడుకుంటూనే లేనప్పుడు అవతల నిన్న ఆల్రెడీ దీనికోసం డిస్కషన్ అయింది కదన్నయ్య, మన నీళ్ళు మనం తెచ్చుకోవాలని. రేవంత్ ప్రభుత్వం కూడా ఈ విషయాలను జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే Right, right. తెలంగాణకు మంచి జరుగుతుందని కోరుకుంటాం.